సో ఆఫ్టర్ ఒక కాలేజ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఆ కాలేజ్లో అడ్మిషన్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఒక కాలేజ్ అప్రోచ్ ఎలా ఉండాలి స్టూడెంట్స్ పట్ల, అండ్ స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి ఆ యొక్క కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల అంటే? ఇప్పుడు చాలామంది ఏంటంటే మేము కాలేజీలో జాయిన్ అయిపోయినాం, మేము ఇంజనీర్లు అయిపోయినాం అనే దాంట్లో ఉంటారు. స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ప్రతి 20 మంది స్టూడెంట్స్ కలిపి ఒక టీచర్ను మెంటర్ అనేటువంటి పేరుతో పెడతాం. కొన్ని కాలేజీలో ప్రాక్టర్ కానీ, కొన్ని కాలేజీ కౌన్సిలర్ అని, మెంటర్ అని రకరకాలు పిలుస్తారు. ప్రతి 20 మంది స్టూడెంట్స్కి కూడా ఒకరు పెడతారు. అంటే దే దే యాక్ట్ యాజ్ ఏ లోకల్ గార్డియన్. ఇది తల్లిదండ్రులు అన్ని విషయాలు చూసుకోలేరు కాబట్టి కాలేజీలో ఉన్నంత వరకు మార్నింగ్ 9 to 5 వీళ్ళకు లోకల్ గార్డియన్స్ లాగా వాళ్లకు కాలేజీకి పిల్లవాడు అమ్మాయి కానీ వస్తుందా లేదా, అటెండెన్స్ రెగ్యులర్గా ఉందా లేదా, క్లాస్కి పంక్చువల్గా పోతున్నారా లేదా, ఇటువంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఏదైనా అటెండెన్స్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళు కౌన్సిలింగ్ మెంటలింగ్ చేసి చెప్తారు. లేదు వాళ్ళకి ఏదైనా కెరీర్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేదంటే హార్డ్వేర్ ఇంజనీర్ కావాలా, లేదంటే నేను సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకోనండి, అటువంటికి తగినటువంటి వీళ్ళు కొంత ఆ పర్టికులర్ స్పోర్ట్స్ బాల్ అనుకోండి, ఆ ఫిజికల్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు కొంచెం స్పెషల్గా వీళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి ఏదైనా కొంచెం ఎక్స్ట్రా కోచింగ్ ఇవ్వండి అని ఫెసిలిటేట్ చేస్తారు. అట్లే ఇప్పుడు కానీ గేట్ కోచింగ్ కానీ, ఎంటెక్ హైయర్ స్టడీస్ పోవాలనుకోండి, అట్లే ఏదైనా సివిల్ సర్వీసెస్ పోవాలనుకోండి, దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్లు, దానికి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి సిటీలో కానీ, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు కానీ, ఇట్లా చెప్పడం జరుగుతుంది. అంటే మెంటరు ఒక లోకల్ గార్డియన్ లాగా యాక్ట్ చేస్తుంది. అది ఒక మెంటరింగ్ సిస్టమ్. తర్వాత కాలేజీలో క్లాస్లో ఉన్న 60 మెంబర్స్ ఒకటే నాలెడ్జ్ లెవెల్స్ ఉండవు. యావరేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, అబవ్ యావరేజ్ ఉండొచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ 1 or 2 టెస్ట్, కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్, మిడ్ టెస్ట్ పెట్టినప్పుడు ఆ క్లాస్లో ఉన్నటువంటి నాలెడ్జ్ లెవెల్స్ అర్థమైపోతాయి క్లాస్ టీచర్. అప్పుడు స్లో లెర్నర్లు, అడ్వాన్స్ లెర్నర్ కింద డివైడ్ చేస్తారు. స్లో లెర్నర్స్కి వాళ్ళకి ఏదైనా రెమెడియల్ క్లాసెస్, కొంచెం ఎక్స్ట్రా కోచింగ్, ఈవినింగ్ ఇంకొక 1 hour వాళ్ళని ఉండి, వాళ్ళు సపోజ్ మ్యాథమెటిక్స్లో వీక్ అంటే మ్యాథమెటిక్స్ టీచర్ని, ఫిజిక్స్లో వీక్ అయితే ఫిజిక్స్ టీచర్ని, ఎలక్ట్రానిక్స్లో వీక్ అయితే ఎలక్ట్రానిక్స్ టీచర్ని, లేదంటే సర్క్యూట్స్లో వీక్ అయితే సర్క్యూట్ టీచర్ని, లేదా డేటా స్ట్రక్చర్లో వీక్ అయితే డేటా స్ట్రక్చర్ను, అల్గారిథమ్స్లో వీక్ అయితే అల్గారిథం టీచర్ని స్పెషల్గా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా వెసులుబాటు చేసి వాళ్ళు నెక్స్ట్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చేటువంటి ఏర్పాటు చేసేది ఒక పద్ధతి. అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏదైనా వర్క్షాప్స్కి, హ్యాకథాన్స్కి, లేదంటే కాన్ఫరెన్సెస్కి, పేపర్ పబ్లికేషన్స్కి వాళ్ళని మోటివేట్ చేసేదానికి ఏర్పాటు చేస్తారు. సో ఇటువంటి ఇది కాకుండా కొన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషను, స్టార్టప్స్ పెట్టుకోవడానికి వాళ్ళకు వెసులుబాటుగా వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం, ఇవి చేస్తూ ఉంటారు.